ఇగో ఇక్కడ నిన్న మనం వార్త చదివినాం. సిఎంఆర్ కాలేజీ వద్ద హైటెన్షన్, హాస్టల్ వార్డెన్ను తొలగించినట్టు. హాస్టల్ వార్డెన్ కాదు, ఫస్ట్ ఆ కాలేజ్ని ఆ హాస్టల్ని పెట్టినటువంటి వాళ్ళను తీసేయాలి. ఆ హాస్టల్ను కాలేజ్ పర్మిషన్ రద్దు చేయాలి. హాస్టల్ వార్డెన్ తొలగించగానే అయిపోతుందా? హాస్టల్ వార్డెన్ ఏమన్నా ధీమనడా వచ్చి? కాదు కదా. అక్కడ ఉన్నటువంటి విధానం లోపం వల్ల అట్లా జరిగింది. అనౌన్ పర్సన్స్ ఎవరు వచ్చి తీసిర్రు వీడియోలు అనేటువంటిది గుర్తించాలి. హాస్టల్ ఎదుట రెండో రోజు విద్యార్థుల నిరసన, విద్యార్థి సంఘాలు కూడా పోయినాయి. ఎస్ఎఫ్ఐ పోయింది, ఏబీపీ పోయింది, ఇంకా ఇతర సంఘాలు పోయినాయి, కొన్ని పార్టీలు కూడా పోయినాయి. యాజమాన్యం నిర్లక్ష్యం అంటూ ఆగ్రహం. ముమ్మాటికి 100% ఆ కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలి. ఆ కాలేజీ యొక్క గుర్తింపును రద్దు చేయాలి. రద్దు చేస్తే ఇంకొకరు అట్లా తీయడానికి ప్రయత్నం చేయరు. ఎందుకంటే సిస్టమ్ ఫాలో అవుతారు. పలాని కాలేజీలో, సిఎంఆర్ కాలేజీలో అట్లా చేయడం వల్ల కాలేజీ గుర్తింపు రద్దు చేసిరట. జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాలేజీలు నడపాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని హాస్టల్ నడపాలనేటువంటిది ఆ మేనేజ్మెంట్లో వస్తుంది. కాబట్టి వెంటనే సిఎంఆర్ కాలేజీని గుర్తింపును రద్దు చేయాలి, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్. ఘటనపై మహిళా కమిషన్ సీరియస్, కేసు సుమోటోగా స్వీకరణ, వెంటనే నివేదిక సమర్పించాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. ఇగో ఇక్కడ ఆందోళన చేస్తారు, వాళ్ళకి అన్యాయం జరిగింది, ఇట్లా ఇదేంది అని చెప్పేసి ధర్నా చేస్తుంటే కూడా వాళ్ళను ఎట్లా ఆందోళన విరమించేయాలని పోలీసులు చూస్తున్నారు తప్ప వాళ్ళకు జరిగింది మరి దానికి ఏం చేయాలి, పరిష్కారం ఏం చేయాలి. పాపం వాళ్ళ వీడియోలు తీస్తుంటే ఆ వీడియోలు ఏమన్నా సైట్లలో, వెబ్సైట్లలో, ఏమన్నా సోషల్ మీడియాలో వస్తే వాళ్ళ జీవితాలు ఏమవుతాయి? ఇదంతా కూడా ఆ కాలేజీని గుర్తింపు రద్దు చేస్తేనే ఇంకో కాలేజీలు చేయకపోవడానికి అవకాశాలు చాలా ఉంటాయి.